వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సూర్యలంక బీచ్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద 97.52 కోట్లను మంజూరు చేయించుకోవడం చాలా ఆనందంగా ఉందని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం స్వయంగా ప్రకటించారు. కాగా అన్ని ప్రాజెక్టులాగా ఈ ప్రాజెక్టుకు కూడా అయ్యే పూర్తి ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టుకు పనితీరును పెమ్మసాని వ్యక్తిగతంగా ఢిల్లీలోని తన కార్యాలయం నుండి పరిశీలించారు. జనవరి నుండి ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా ఫిబ్రవరిలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కి తొలిసారి లేఖ రాసిన పెమ్మసాని పలుమార్లు ఆయనను వ్యక్తిగతంగా కలిసి సమగ్ర వివరాలను, స్థానిక సమస్యలను తెలిపారు. ఫలితంగా సూర్యలంక బీచ్ అభివృద్ధికి లేఖ రాసింది మొదలు కేవలం 45 రోజుల్లోనే 97.52 కోట్లను బాపట్ల జిల్లాకు సేకరించి పెట్టడంలో పెమ్మసాని కీ రోల్ పోషించారు. బాపట్ల పార్లమెంటు ప్రజలకు ఒక శుభవార్త. ఎందుకంటే సూర్యలంక ప్రాజెక్ట్ని దాదాపుగా 98 కోట్ల రూపాయలతోటి స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్ కింద ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఈ స్కీమ్ కూడా 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, ఒక్క రూపాయి కూడా స్టేట్ మీద భారం పడదు. ఈ ప్రాజెక్టు రావటానికి 60 ప్రాజెక్టులు సెంట్రల్ గవర్నమెంట్ ఎవాల్యుయేట్ చేసి ఇందులో ఒరిజినల్గా 6 ప్రాజెక్ట్సే తీసుకోదలుచుకున్నారు 600 కోట్ల రూపాయలతోటి. అయితే మన స్టేట్ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్లు కానీ అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన రిక్వెస్ట్ల దృష్ట్యా 600 కోట్ల బడ్జెట్ని 1000 కోట్లకు పెంచి ఒక 14 ప్రాజెక్టులను టోటల్ అప్రూవ్ చేశారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ అనేది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పంలో భాగం. దీనికి ఈ ప్రాజెక్టుకి ఒక అద్భుతమైన డిపిఆర్ తయారు చేసినటువంటి మన కందుల దుర్గేష్ గారి టీం, అమ్రాపాలి గారు కానీ అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చక్కగా ప్రజెంట్ చేశారు. సో దాన్ని తీసుకొని సిస్టమేటిక్గా అప్రోచ్ అయ్యి ఈరోజు ఒక మంచి ప్రాజెక్టుని తీసుకొచ్చాం. దీనివల్ల అక్కడ వేలాది మంది ప్రజలు సూర్యలంక బీచ్కి వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫెసిలిటీస్, పార్కింగ్ కానీ, ఒక షాప్స్ కానీ, లేకపోతే మొబిలిటీ కానీ, కాటేజెస్ కానీ ఇవన్నీ ఉండి ఆ తీర ప్రాంతంలో ఉండేటువంటి చిన్న చిన్న వ్యాపారులకి అందరికీ కూడా దీనివల్ల మంచి జరగబోతూ ఉంది. కాబట్టి ఈ అద్భుతమైన ప్రాజెక్టుని శాంక్షన్ చేసినటువంటి మంత్రి గారు గజేంద్ర షెకావత్ గారికి, అదేవిధంగా శ్రీ నరేంద్ర మోదీజీ గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా మా స్టాఫ్కి అందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఆ ప్రాంతం ఎంపీ అయినటువంటి శ్రీ కృష్ణప్రసాద్ గారు కూడా దీని గురించి ఫాలో అప్ చేస్తూ ఉన్నాను. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇటీవల విజయవాడలో గంజాయి ముఠా చేతిలో హత్యకు గురైన పట్టణ నందులపేటకు చెందిన చింతకాయ సాయి శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆర్పీఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిట్ట వరప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం బాధిత కుటుంబాన్ని వారు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయి శ్రీనివాస్ ను హతమార్చిన నిందితులను తక్షణమే శిక్షించాలని, రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అదేవిధంగా సాయి శ్రీనివాస్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ తల్లిని కుంభమేళాకి పంపించాలని కొడుకు ఎంతో ఆశతో తల్లిని తీసుకుని విజయవాడకి వెళ్ళి విజయవాడ నుంచి కుంభమేళా ట్రైన్ ఎక్కించి అతను తిరిగి తెనాలి వచ్చే క్రమంలో అతను చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. ఎక్స్ప్రెస్ ఆ టైంలో చాలా రద్దీగా ఉంది. జనరల్ కంపార్ట్మెంట్లో లోపలికి వెళ్ళి నిలబడడానికి కూడా ప్లేస్ లేని పరిస్థితుల్లో ఆయన మెట్ల దగ్గర కూర్చున్నాడు. ట్రైన్ మూవ్ అయింది. మూవ్ అయ్యి కొంచెం ఎదరకు వచ్చిన తర్వాత ఆ మార్కెట్ ఉంటుంది, కాళేశ్వర మార్కెట్. ఆ సమీపంకి వచ్చేసరికి అక్కడ ఎప్పుడు కూడా గంజాయి మత్తులో బ్లడ్ బ్యాచ్ కొంతమంది అక్కడ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అక్కడ ఎవరినైనా దొరికితే అడ్డగించడం, కొట్టడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు అపహరించడం చేస్తూ ఉంటారు. ఇతను ఎప్పుడైతే అక్కడ కూర్చుని ఉన్నాడో ఆ కూర్చుని అతన్ని నేను లాగేస్తే అతను కింద పడిపోయి ట్రైన్లోంచి పడిపోయిన వాడిని కొట్టి అతని దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ తీసుకున్నారు, పర్స్ తీసుకున్నారు. అతని యొక్క సెల్ ఫోన్లో యొక్క ఈ ఫోన్పే నెంబర్ కూడా చెప్పమంటే అతను చెప్పలేదని అతన్ని ఇష్టానుసారంగా బ్లేడ్తో ఎట్టి కోసేస్తే శరీరం అంతా గాయాలు అయిపోతే అతను అపస్మార స్థితికి పడిపోతే ఇంకా చచ్చిపోయాడేమో అని భయపడి ఇతని దగ్గర ఉన్న సెల్ ఫోను, అతని దగ్గర ఉన్న పర్సు, ఇవన్నీ బిలాంగింగ్స్ తీసుకుని వాళ్ళు గైరాజర్ అయిపోయారు. గైరాజర్ అయిపోకుండా అతని సెల్తోటే ఆ సెల్లో బంధువులకి మాట్లాడారు, ఇక్కడ మీ వాడు పడిపోయి ఉన్నాడు, మీరు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తే
అది వీడు వచ్చి ఎతికితే ఎక్కడ కనిపించలేదు. పోలీసులు కూడా ఎతికారు, ట్రేస్ అవ్వలేదు. ఉదయానికి అక్కడ ట్రేస్ అయ్యాడు. ట్రేస్ అయిన వెంటనే ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి విజయవాడ తీసుకెళ్లారు. అక్కడ మెరుగైన వైద్యం అందట్లేదని మళ్ళీ ఎన్ఆర్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఎన్ఆర్ హాస్పిటల్ తీసుకొచ్చిన క్రమంలో రైల్వే పోలీసులు కేసు కట్టారు. ముందు సస్పెక్టెడ్ అతన్ని, తర్వాత ఏమో ఈ సామూహికంగా ఇతన్ని కొట్టి అతని బిలాంగింగ్స్ అన్నీ దొంగిలించడానికి చేశారని 108 సెక్షన్ 180 వేశారు. వైద్యం సేవలు అందించుకుంటా క్రమంలోనే అతను 8వ తారీఖున చనిపోయాడు. 1వ తారీఖున జరిగింది ఫిబ్రవరి 1వ తారీఖు. మార్చి 8వ తారీఖున అతను చనిపోయాడు. ఇన్ని రోజులు అతను చాలా నరకం అనుభవించాడు. ఈ ప్రభుత్వం నోట కానీ ఈ మాదక ద్రవ్యాల బ్యాచ్ వల్ల అతను చనిపోయాడు కాబట్టి ఈ కుటుంబానికి తక్షణమే 25 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఆ తల్లికి పెన్షన్ ఇవ్వాలి, నెలలా 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ మత్తే బాబీ, ఉపాధ్యక్షులు నాగమల్లి రాజు, జిల్లా అధ్యక్షులు పల్నాటి నాగరాజు, సిహెచ్ సుజాత, విజయలక్ష్మి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కుంభమేళాలకు వెళ్తుంటే నా కొడుకు నన్ను ట్రైన్ ఎక్కిస్తానికి వచ్చాడు. తెనాలి మాది. అక్కడి నుంచి మళ్ళీ నన్ను ట్రైన్ ఎక్కించి తెనాలి వస్తుంటే ఇలా దొంగలు మా పిల్లోడిని ట్రైన్లో నుంచి లాగేసి కొట్టి హింసించారు. ఆ పిల్లోడు ఆరోగ్యంతో ఉన్న పిల్లోడిని అలా చేశారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. ఆ పిల్లోడు అక్కడ సరిగా ట్రీట్మెంట్ జరగట్లేదని ఎన్ఆర్ఐకి తీసుకెళ్ళి అక్కడ చేపిస్తుంటే పిల్లోడు మట్టుకు బతకడని ఫస్ట్ నుంచి డాక్టర్ గారు చెబుతూనే ఉన్నారు. కానీ బతుకుతాడని మేము ఆశించి 10 రోజుల తర్వాత ఆపరేషన్ చేస్తారు, తీసుకెళ్ళండి అమ్మంటే తీసుకొచ్చుకున్నాం. ఇంటికాడ 10 రోజులు ఉంచుకున్నాం. పిల్లోడు ప్రవర్తనలో బాగోవటం లేదు, ఇంకా బలహీనం అవుతున్నాడని గబక్కన హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఒక 3 రోజులు ఉండంగానే పిల్లోడికి ఏదో పిచ్చిగా మాట్లాడి ఇంకా డాక్టర్లు ఐసీలో పెట్టారు. ఐసీలో పెట్టి చూసినా పిల్లోడు మరి ట్రీట్మెంట్ చేసుకుందాన్ని మరణించిపోయాడు. అక్కడే 8వ తారీఖు మరణించాడు. పడిందేమో 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖు నైటు, తెల్లారితే 2వ తారీఖు అండి. నాకు ఏదైనా సహాయం చేయండి. మాకు ఇంకా పిల్లోడి వల్లే నాకు జీవనోత్తరం ఇది. ఒక కుటుంబానికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నప్పుడు కూతురికి పెళ్లి చేసి పంపించినప్పుడు ఆ కొడుకుకు సంబంధించి ఉపాధి మాత్రమే ఆ కుటుంబానికి ఆసరా అయితే, మరి ఆసరా ఇచ్చే వ్యక్తి చనిపోయినప్పుడు ఈ గౌరవ ప్రభుత్వం ఏదైతే ఉందో, గౌరవ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, అదే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా లోకేష్ ఎవరైతే ఉన్నారో, వీరు ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి సీఎం ఎలాగో చంద్రబాబు నాయుడు గారు, ఈ కుటుంబానికి సాయి శ్రీనివాస్ అలాగా. ఆ సాయి శ్రీనివాస్ చనిపోయినప్పుడు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు మీరు తీర్చగలిగినప్పుడు ఈ కుటుంబ సమస్య కూడా తీర్చాలి. 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మీరు ప్రకటించాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు మరలా జరగకుండా, ఏ కుటుంబానికి అన్యాయం జరగకుండా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ నెల 30వ తేదీన ప్రభుత్వం నిర్వహించనున్న ఉగాది పురస్కారాలలో అందచేయనున్న అవార్డులు తెనాలి కాటూరి శిల్పశాలలో రూపొందించడం అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న అన్నారు. శుక్రవారం ఆటనగర్లోని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన అవార్డులను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు కొత్త సంవత్సరం పురస్కరించుకొని ఉగాది పురస్కారాలు జరుపుకోవడం, ఇందులో భాగంగా వివిధ రంగాలలోని ప్రముఖులకు నూతన సంవత్సర ఉగాది పురస్కారాలను అందచేయడం, ఆ అవార్డులు తెనాలి కాటూరి శిల్పశాలలో రూపొందించడం గర్వకారణం అన్నారు. తెలుగు తల్లి హంస అవార్డులు మన ప్రాంతంలో తయారు కావడం సంతోషించదగ్గ విషయం అన్నారు. కార్యక్రమంలో శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్ర, కాటూరి శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు. ఇది మెటల్, అది మెటల్ రీడింగ్ వస్తా ఇక్కడ రండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారు ప్రతి సంవత్సరం ఉగాది మనకంటే మంచి పండగ. ఇది ఫెస్టివల్స్లలో అత్యంత ప్రధానమైనది. సో ముఖ్యంగా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఉగాది పురస్కారాల ఆ పేరుతో తెలుగు సంవత్సరం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రంగాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిష్ణాతులు ఎవరైతే ఉంటారో వారిని సన్మానిస్తూ
సత్కరిస్తుంటారు. దానికి ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికలను ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్ట్ గ్యాలరీ వీళ్ళందరూ శిల్పకారులు ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడ ఉన్నారు అనేటువంటి వాళ్ళని వడపోసి చక్కగా చేసేవాళ్ళు. నిష్ణాతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇలాంటి ఈ యొక్క వర్క్ ఇస్తూ ఉంటారు. ఈ వర్క్ గత కొన్ని సంవత్సరాల నుంచి మన పట్టణానికి సంబంధించినటువంటి శ్రీ కాటూరి వెంకటేశ్వర గారు రావడం అనేది ఆనందం, సంతోషం అండ్ గర్వ కారణం. ఎందుకంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి జిల్లా స్థాయిని దాటి రాష్ట్ర స్థాయిని దాటి ఇంకా వివిధ రాష్ట్రాలకు వివిధ దేశాలకు వెళ్ళిపోతున్నాయి ఆయన చేసేటువంటి ఈ కార్యక్రమాలు. ఈరోజు గమనిస్తే ఇంకా ఇన్ని రకాలైనటువంటి తెలుగు విగ్రహాలు కావచ్చు, హంసలు కావచ్చు, వీటినన్నింటినీ కూడా అతి తక్కువ సమయంలోనే అత్యంత క్వాలిటీతోటి రాష్ట్ర ప్రభుత్వం వారు, సంస్కృతి శాఖ వారు అడిగినటువంటి ఆ యొక్క ఏదైతే వాళ్ళు చెప్పారో దాని ప్రకారంగా తక్కువ సమయంలోనే ఈరోజు వారికి అందించేటువంటి శక్తి సామర్థ్యాలు వీరికి ఉన్నాయంటే అది చాలా గొప్ప విషయం. సో వారు ఎంతో అభినందనీయులు. ఇప్పుడు ప్రదర్శనకు పెట్టిన హంసలు, కాంస్య హంసలు కానివ్వండి, తెలుగు విగ్రహాలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం మరి ఉగాది సందర్భంగా కొంతమంది నిష్ఠాతుల్ని వివిధ రంగాల్లో సేవ చేసిన వాళ్ళని గుర్తించి మళ్ళీ కళారత్నతో ఉగాది పురస్కారంతో సత్కరించడం జరుగుతుంది. మరి ఈ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఈ పురస్కారాలు మరి ఆంధ్రప్రదేశ్లోనే చేద్దాం, ఎవరు చేస్తారు ఈ పురస్కారాలన్నీ అంటే కల్చరల్ డిపార్ట్మెంట్ దృష్టికి మా పేరు వచ్చింది. వారు మమ్మల్ని సంప్రదించి మరి తెలుగు తల్లి విగ్రహాలు కానీ హంస పురస్కారాలు కానీ మీరు చేస్తారంటే మేము చేస్తామని ముందుకు వచ్చాం. అలాగే 2 సంవత్సరాలు మేమే చేసి మరి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి గవర్నమెంట్ మారిన తర్వాత అవార్డులు వేరే పేరు మీద ఇవ్వడం జరిగింది. ఈ ఉగాది పురస్కారాలు ఆగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇటీవలే పాత పద్ధతిని కొనసాగిస్తూ ఉగాది పురస్కారాలు, కళారత్న అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకొని మళ్ళీ ఇంతకుముందు మేమే చేశాం కాబట్టి మమ్మల్ని సంప్రదించి వాటిని అతి తక్కువ టైం ఇచ్చి వాళ్ళు చేయటం కోరింది, వాటిని చేసేవలసిందిగా కోరారు. వాళ్ళు ఇచ్చిన సమయం చాలా తక్కువ కాబట్టి వారు అడిగిన మెటల్లో వేయలేకపోయినా కొన్ని బ్రాంతులోను కొన్ని ఫైబర్లోనూ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.